जय श्री कृष्ण। शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। कृष्णाय वासुदेवाय देवकी नंदनाय च नंदगोपकुमाराय गोविंदाय नमो नमः। महाकवि श्री बొమ్మిరి పోతనామాత్య ప్రణీత శ్రీ మహాభాగవతం ద్వితీయ స్కంధం చదువుతున్నాం. రెండో భాగంలో ఉన్నాం. సుఖ మహర్షి పరీక్షన్ మహారాజుకు అసలు ప్రాణాన్ని వదిలిపెట్టేసేటప్పుడు ఎలా ముక్తి పొందాలి అన్న విషయాన్ని చెప్పారు. అలా చెప్పి బ్రహ్మరంధ్రం నుంచి తపోధనులైన వారు ప్రాణాన్ని వదిలిపెట్టేస్తారు. అలా వదిలిపెట్టేశాక ఏమవుతుంది అనంటే, భూలోకంలో 14 మంది మనువులు పరిపాలించిన కాలం మొత్తం కలిపితే బ్రహ్మలోకంలో ఒక్క రోజు అవుతుంది. అలా మహాత్ములైన సిద్ధులు వాళ్ళు సమూహం సూర్య తేజంతో, వాళ్ళ ప్రాణంతో, వాళ్ళ ఆత్మతత్వంతో కలిసి సూర్య తేజంతో ప్రకాశిస్తుంటుంది. అక్కడ శోకం కానీ, బ్రహ్మలోకంలో ముసల్తనం కానీ, చావు కానీ, శుష్కించడం కానీ, భయం కానీ, లేదా బాధ కానీ ఉండదు. విష్ణు పాద పద్మాలను ధ్యానించని అజ్ఞానుల శోకాన్ని చూపించగలదు బ్రహ్మలోకం. గొప్పవారైన సిద్ధుల, యోగుల సంభాషణలతో చివులకింపుగా అమృతప్రాయంగా వినిపింపజేస్తుంటుంది. ఇలాంటి బ్రహ్మలోకంలో నివసించేవాడు మళ్ళీ తిరిగి వెనక్కి వెళ్ళడు, శాశ్వతంగా అక్కడే నివసిస్తాడు అని చెప్పి ఇంకో ప్రత్యేకమైన విషయం చెప్పాల్సి ఉంటుంది. చాలా బ్రహ్మలోకాన్ని చేరిన ఈ మహాత్ములు, తపోధనులందరూ చాలా పుణ్యం చేసుకుంటే బ్రహ్మలోకంలో చేరిన తర్వాత వాళ్ళు చేసిన పుణ్యాల తేడాన్ని బట్టి మరో కల్పంలో ప్రత్యేకమైన అధికారాలను కూడా పొందుతుంటారు అని, బ్రహ్మాది దేవతలను ధ్యానిస్తూ పైలోకానికి వెళ్ళిన వాళ్ళు బ్రహ్మ ఆయువు పర్యంతం ఆ బ్రహ్మలోకంలోనే ఉంటూ ఆ పైన ముక్తిని పొందుతారు. విష్ణు పాద పద్మాలను భక్తితో సేవించి ఆ లోకానికి వెళ్ళిన వాళ్ళు ఎలాంటి ఆటంకాలు లేకుండా, ఎందుకంటే ఆ మహావిష్ణువు లోకానికి ఇంకా దానికి అంతం లేదు, బ్రహ్మలోకానికి కూడా అంతం ఉంది కానీ విష్ణు లోకానికి అంతం లేదు. ఎలాంటి ఆటంకాలు లేకుండా యథేచ్ఛగా సంచరిస్తుంటారు. బ్రహ్మాండాన్ని చీల్చుకునే అన్నిటికన్నా మిన్నైన విష్ణు పదాన్ని పొంది ప్రకాశిస్తుంటారు. ఈశ్వరుడి యందు అణిగి అధిష్ఠించి ఉండే ప్రకృతి అంశతో మహత్తత్వం పుడుతుంది. దీని అంశతో అహంకారము, దాని అంశతో శబ్ద తన్మాత్రం, దాని అంశతో ఆకాశం, దాని అంశతో సర్వతన్మాత్ర, దాని అంశతో వాయువు, దాని అంశతో రూప తన్మాత్ర, దాని అంశతో తేజస్సు, తేజస్సు నుంచి రస తన్మాత్ర, దాని అంశంతో జలము, ఈ అంశంతో గంధ తన్మాత్ర, దీని అంశంతో పృథివీ కలుగుతాయి. అందుకని ఇలా పృథివీ ఆకాశాలు ఇవన్నీ ఎలా కలుగుతాయి అని అంటే, మహత్తత్వంలోంచి ఇవన్నీ పుడుతున్నాయి. అన్నిటి మేళవింపు వల్ల 14 లోకాలకు ఆత్మ వంటిదైన విరాట్ రూపం ఉంది. ఈ రూపానికి 1,000,000 యోజనాలు వ్యాపించి ఉండే బ్రహ్మాండ భాండం ఉంది. మొదట ఆవరించి ఉండే భూమి పరిధి, తర్వాత 50 కోట్ల యోజనాల వైశాల్యం గల పొరని చెప్తుంటారు. ఈ ఆవరణం మీద, ఈ భూమి పొర మీద నీరు, అగ్ని, గాలి, ఆకాశం, అహంకారం, మహత్తత్వం అనే మరో 6 ఆవరణాలు అల్లుకుని ఉంటాయి. నీటి ఆవరణతో మొదలుకొని క్రమంగా ఒకదానికంటే ఒకటి 10 ఉంటాయి. ఈ 7 ప్రకృతి ఆవరణం, ఇది 8వ ఆవరణం ప్రకృతి ఆవరణం అని చెప్పి, ఇంత విశాలమైన ఈ బ్రహ్మాండాన్ని పగలగొట్టుకుని విష్ణు పదం అధిరోహించిన వాడు ఇంకా మరణం అనేది ఉండదు. వాడికి లింగ శరీరంతో మళ్ళా కావాలనుకుంటే పృథ్వీ తత్వాన్ని మళ్ళా ధరిస్తాడు. అలాంటి పృథ్వీ తత్వంతో వాసన చూడగల ఘ్రాణేంద్రియంతో గంధాన్ని గ్రహిస్తాడు. జల రూపంతో రుచిని పట్టే రసనేంద్రియంతో రసాన్ని గ్రహిస్తాడు. తేజ రూపంతో దర్శించగల నేత్రేంద్రియంతో రూపాన్ని గ్రహిస్తాడు. వాయు రూపంతో శరీరం గల త్వగింద్రియంతో స్పర్శను గ్రహిస్తాడు. త్వక్ అంటే చర్మం. గగన రూపంతో వినగల శ్రోత్రేంద్రియంతో శబ్దాన్ని గ్రహిస్తాడు. ఈ మొత్తం అన్నింటినీ దాటిపోయిన యోగి ఆకాశాది పంచభూతాలను, సూక్ష్మేంద్రియాలను లయింప చేయగల అహంకార ఆవరణాన్ని చేరుకుంటాడు. అక్కడ మనోమయం, దేవమయం అనేటువంటి సాత్వికాతిశయంతో మహత్తత్వాలను ప్రవేశిస్తాడు. అటు తర్వాత సత్వరజ స్తమో గుణాలు లయించే ప్రకృతిలోకి ఒదిగిపోతాడు. ఆ ప్రకృతి రూపం తానే అనే భావంతో దేహాన్ని, ఉపాధి పరంపరలన్నీ పూర్తయిన తర్వాత ప్రకృతిని వీడి ఆనందమయుడవుతాడు, ఆనందమయ శరీరంతో ఉంటాడు అని సుఖ మహర్షి పరీక్షిత్తుకు చెప్తున్న దాన్ని సౌనకాది మహర్షులకి సూత మహాముని చెప్తున్నాడు. ఓ కౌరవ శ్రేష్ఠ,
పరమ భాగవతోత్తములందరూ కూడా వైష్ణవ పదాన్ని పొందడానికి అవలంబించే మార్గం ఇప్పటిదాకా చెప్పాను నేను. ఈ మార్గంలో ప్రయాణించే యోగి ఒక 100 బ్రహ్మకల్పాలు గడిచినా సరే మళ్ళీ వెనక్కి తిరిగి రాడు. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. ఆలకించు మహారాజా, నువ్వు ప్రశ్నించినట్లే ముక్తి గురించి చెప్పేటప్పుడు సద్యోముక్తి అంటే వెంటనే కలిగేది, క్రమముక్తి కాలక్రమంలో కలిగేది అనే 2 మార్గాలు వేదాల్లో చెప్పబడి ఉన్నాయి. వీటిని గురించి పూర్వకాలంలో బ్రహ్మదేవుడు ఆ పరమ దైవాన్ని ఆరాధించినప్పుడు ఆ వాసుదేవుడు బ్రహ్మతో చెప్పాడు, సంసార చక్రంలో పడి మానవుడు మోక్షం పొందాలి, అందుకు అనేకమైన మోక్ష మార్గాలు ఉన్నాయి, కానీ అన్నిట్లోకి సులభమైన మార్గం భక్తి ఒక్కటే అని ఆ పరమాత్మ చెప్పిన భక్తి మార్గాన్ని గురించి నేను నీకు తెలియజేస్తున్నాను అని సుఖ మహర్షి పరీక్షణ్ మహారాజుకి చెప్పడం ప్రారంభించాడు. ఎన్నో మార్గాలు ఉంటాయి ఆ నారాయణ మహత్లోకాన్ని చేరడానికి, కానీ ఆ లోకాన్ని చేరే మార్గాల్లో అన్నిటికంటే ముఖ్యమైనది భక్తి మార్గం. ఇంకా ఉంది విను. ఇంతకు ముందు బ్రహ్మ వేదాన్ని ధర్మనైతిజ్ఞతతో 3 పర్యాయాలు మనస్సుతో అనుశీలించాడు. మోక్షం కావాలంటే భక్తి మార్గం తప్ప వేరే శరణ్యం లేదని నిశ్చయించుకొని ఈ ముక్తి మార్గాన్ని అవలంబించాలని నిర్ణయానికి వచ్చాడు. భగవంతుడి ఆత్మరూపానికి ఎలాంటి వికారానికి లోను కాకుండా భక్తితో చింతించాడు. అఖిల భూతములందు ఆత్మరూపంబున నీసుండు హరియుండు నెల్లప్రొద్దు బుద్ధ్యాది లక్షణంబుల గానబడను మహత్సేవనీయుడు అహర్నిశంబు వందనీయుండు భక్త వత్సలుండు అత్యంత నియతుడై సతతంబు నియత బుద్ధి నాత్మ రూపకుడగుచు హరి కథామృతమును గర్ణ పుటంబుల గాంక్షతీరా గ్రోలుచుండెడి ధన్యులు కుటిల బహుళ విషయ మలినీక్రాంతాంగముల్ వేగ విడిచి విష్ణుదేవుని చరణార విందయుగము కడకు జనుదురు సిద్ధంబు కౌరవేంద్ర. ఓ పరీక్షణ్ మహారాజా, జగన్నాథుడైన హరి సర్వ ప్రాణుల్లో ఆత్మరూపంలో ఉంటాడు. బుద్ధి విశేషం వల్ల సర్వదా కంటికి కనబడుతుంటాడు. రాత్రనక పగలనక అన్ని వేళల్లో పెద్దలతో ఆరాధించబడదగినవాడు, నిత్యం నమస్కరించదగినవాడు, భక్తుల పట్ల వాత్సల్యం కలవాడు, మంచి నియమవంతుడు, ఆత్మరూపి. ఇలాంటి శ్రీ మహావిష్ణువు కథాసుధను చెవుల పండుగగా సంతృప్తిగా ఆస్వాదించే భక్తులందరూ పుణ్యాత్ములు. ఇలాంటి వాళ్ళు, ఈ భక్తులు కుటిలత్వాన్ని వదిలిపెట్టేస్తారు. గ్రోలు చెండేది ధన్యులు, వాళ్ళు కుటిలత్వాన్ని వదిలేసి విషయభోగాల పట్ల మలినమైన తమ శరీరాలను వదిలిపెట్టి అచిరకారంలో ఆ భక్తి మార్గం ద్వారా హరిపాద పద్మాలను చేరుకుంటారు. ఇది సత్యం అని సుఖమహర్షి పరీక్షణ్ మహారాజుకు చెప్పి, మానుష జన్మమునందిన మానవులకు లభ్యమాన మరణులకు మహాజ్ఞానులకు చేయవలయ విధానము నిగదింపబడియే ధరణీనాథ. ఓ రాజా, మానవ పుట్టాక చావుకు సిద్ధపడేవాళ్ళు విజ్ఞానవేత్తల ఆచరించాల్సిన శాస్త్ర విధానాలని ఇప్పటిదాకా నీకు చెప్పాను, విను. బ్రహ్మతేజం కావాలనుకుంటే వేదనాథుడైన చతుర్ముఖ బ్రహ్మను తంత్రోక్త ప్రకారంగా ఆయా ద్రవ్యాలతో పూజించాలి. ఇంద్రియ శక్తి కోరుకుంటే ఇంద్రుణ్ణి కొలవాలి. సంతాన వాంఛ కలిగితే కనుక పిల్లలు కావాలనుకుంటే దక్షుడు మొదలైన ప్రజాపతులను సేవించాలి. మంచి భోజనం కావాలి అనుకుంటే, భోజన ప్రీతి ఉంటే అదితిదేవిని ఆరాధించాలి. స్వర్గకాంక్ష ఉంటే 12 మంది ఆదిత్యుల్ని ఆరాధించాలి. రాజభోగం కావాలంటే విశ్వ దేవతలను భజించాలి. దేశాన్ని ప్రజల్ని వశంలో ఉంచుకోవాలి అంటే సాధువుల్ని సేవించాలి. సిరిని వరించాలంటే దుర్గా శక్తిని ఆశ్రయించాలి. తేజోవృద్ధిని కోరుకుంటే అగ్నిని సేవించాలి. ఐశ్వర్యాభిలాష ఉంటే అష్ట వసువులని అర్చించాలి. వీర్యవృద్ధి కావాలి అనుకుంటే వీర్యప్రదులైన ఏకాదశ రుద్రుల్ని ఆరాధించాలి అని. ఆయుష్ కనుక కావాలి అని అనుకుంటే అశ్విని దేవతల్ని కొలవాలి. చక్కటి పోషణలో పుష్టి కావాలనుకుంటే భూదేవిని ప్రార్థించాలి. ప్రతిష్ట కావాలనుకుంటే లోకమాతలైన ఆకాశదేవుడిని భూదేవతని ప్రార్థించాలి. అందాన్ని కనుక చాలా అందం కావాలి అనుకుంటే గంధర్వులను ప్రార్థించాలి. వనితా ప్రాప్తి స్త్రీలు కావాలి అని ఆశిస్తే అప్సరస ఊర్వశిని, సర్వ జనాధిపత్యాన్ని కాంక్షిస్తే బ్రహ్మని ఆరాధించాలి. ఏ కోరిక కోరితే ఆ కోరిక ఆ దేవతలను ఆరాధించాలి. కీర్తి కావాలనుకుంటే కీర్తికి యజ్ఞ పురుషుడు విష్ణువును, ధనార్జన కావాలనుకుంటే వరుణదేవుణ్ణి, విద్యాపేక్షకు పార్వతీపతి శివుణ్ణి,
దాంపత్య అనురాగానికి ఉమాదేవిని, పార్వతీదేవిని, ధర్మార్థాలకు పుణ్యచరితుడైన విష్ణువును, సంతాన వృద్ధికి పితృదేవతల్ని, బాధా నివారణకు రక్షణకు యక్షుణ్ణి, బలానికి వాయుదేవుణ్ణి, రాచరికానికి మన్వంతర అధిపతుల్ని, శత్రు వినాశనానికి విదిక్కుని పరిపాలించే నివృత్తిని, భోగ అనుభవానికి చంద్రుణ్ణి కొలవాలి. ఈ కామ్యకర్మ దేవతలందరినీ నక్షత్రాధిపతులుగా పేర్కొంటారు. కామింపకయును సర్వము గామించియునైన ముక్తి గామించి తగను లోమించి పరమ పురుషుని నియమించి భజించు తత్వ నిపుణుండధిపా. ఇంతెందుకు, అన్ని కోరికలు ఉన్నవాడైనా, ఏ కోరిక లేనివాడైనా తత్వజ్ఞుడైన వాడు మోక్షాన్నే కోరుకుంటాడు. కోరికలు, ఈ శరీరంతో కోరికలు తీరాలంటే ఇతర దేవతలందరినీ పూజించాలి. కానీ మోక్షాన్ని కోరుకునేవాడు అంతర్ముఖుడై ప్రగాఢమైన భక్తితో పరమాత్ముడైన విష్ణుదేవుణ్ణి భజిస్తాడు. అమరేంద్రాదుల గొల్చు భంగి జనుడా యబ్జాక్షు సేవింపగా విమల జ్ఞాన విరక్తి ముక్తులొదవున్ వేయేల భూనాథ తత్కమలాధీశ కథాసుధారస నదీ కల్లోల మాలావళి పరిభ్రమమెవ్వారికి నైన కర్ణయుగళి పర్వంబు కాకుండునే. ఇంద్రుడు మొదలైన వారిని కోరికల్ని బట్టి కొలిచినట్లే పద్మాక్షుడైన ఆ శ్రీ మహావిష్ణువుని కొలిస్తే దానివల్ల నిర్మలమైన జ్ఞానం వస్తుంది, వైరాగ్యం వస్తుంది, మోక్షం కూడా కలుగుతుంది. ఓ రాజా, ఇన్ని మాటలు ఎందుకు? ఆ లక్ష్మీనాయకుడి కథలు అమృతోపమానాలు. ఆ సుధారస ప్రవాహాల పరంపరలో మునకలేసేవాడు ఎవరైనా సరే వారివి చెవుల పండుగ కలిగించక మానవు. హరికథలంతటి ఆనందదాయకాలు. అలా అని చెప్పి సుకుడు చెప్పాడు అని సౌనకుడు విన్న సౌనకుడు సూతునితో ఇలా అడుగుతున్నాడు. పరీక్షిత్ మహారాజుకు సుఖయోగి ఇలా చెప్పాడు అనగానే సౌనక మహర్షి నైమిసారణ్యాలు సూతుడిని అడుగుతున్నాడు. వర తాత్పర్యముతో నిటు భరతాన్వయ విభుడు సుకుని పలుకులు విని సత్వరతాయుతుడై శ్రేయస్కరతామతి నేమిని అడిగే గణుతింపగదే. సూత మహర్షి ఇలా ఈ మాటలు ఎంతో శ్రద్ధ పెట్టి విన్న పరీక్షిత్తు శుభాన్ని కోరి వెంటనే మళ్ళా ఏమని సుఖయోగిని ప్రశ్నించాడు. అది మాకు చెప్పాల్సింది అని అంటే అప్పుడు సూతుడు మళ్ళా చెప్పడం మొదలెట్టాడు. ఉప్పెడి హరికథలు ఇయ్యవి చెప్పెడినో ఎనుతు మాకు చిత్తోత్కంఠలు గుప్పలు కొనుతున్నవి ఋతులుప్పతిలన్నీ మనోహరోక్తులు వినగన్. ఓ సూత మహర్షి, కమ్మగా అనిపించే నీ నోటి మాటలు మా మనస్సులను దోచుకుంటున్నాయి. చక్కటి విష్ణు కథలు ఇంకేం చెప్తావో అనే కుతూహలం మా మనసులో కుప్పలు తెప్పలుగా పేరుకుపోతోంది అంటే అన్ని సౌనకుడు పలికేసరికి సూతుడు మళ్ళీ చెప్పడం మొదలెట్టాడు. ఆ పరీక్షిత్తు పసితనం నుంచి తన తోటి బాలులతో కలిసి ఆటలాడుకునే వయస్సులో కూడా కృష్ణుణ్ణి భగవంతుడిగా భావించి సేవిస్తూ ఉండేవాడు. కృష్ణుని అర్చనలోనే తృప్తి పొందుతూ ఉండేవాడు. అలాంటి పరమ భాగవతుడైన పరీక్షిత్తు శ్రీకృష్ణ భక్తి ప్రపత్తి కలవాడు అని అతనికి సుఖ మహర్షి ఇలా చెప్తున్నాడు. వాసుదేవ శ్లోక వార్తలు ఆలించుతూ గాలమే పుణ్యుండు గడుపుచుండు నతని యాయువు దక్కని అన్యుల యాయువు యాస్తమయముల నుగ్రకరుడు వంచి కొనిపోవు వాడది ఎరుగక జీవింతు పెక్కేండ్లు సిద్ధమనుచు నంగనా పుత్ర గేహారాది రామ విత్తాది సంసార హేతుక సంగ సుఖము దగిలి వర్తింపగాలము తరియరింగి దండధర కింకర్లు వచ్చి తాడనములు చేసి కొనిపోవ పుణ్యంబు చేయనైతి బాపరతినైతినని బిట్టు పలువరించు అని ఎంత ఆశ్చర్యకరంగా సుకుడు ఇలా చెప్తున్నాడు. పరీక్షిత్తుతో శ్రీకృష్ణ భక్తి గురించి చెప్తూ, ఓ పుణ్యాత్ముడా, విష్ణుగాథలు కీర్తలు వింటూ కాలం వెళ్ళబుచ్చేవాడి ఆయువు చాలా గట్టిది. అతడి ఆయువు తప్ప మిగతా వాళ్ళ ఆయువుని సూర్యుడు ఉదయం పూట సాయంత్రం పూట మోసపుచ్చి హరించుకుపోతుంటాడు. కానీ సంసారికి ఈ సంగతి అర్థం కాదు. నేను తప్పక చాలా ఏళ్ళు బతుకుంటాను అని మూఢంగా అనుకుంటాడు. పెళ్ళాము పిల్లలు ఇల్లు తోట దడ్డి ధనం ఇలాంటి సంసారము తగులాటంలో పడి ఆ సౌఖ్యంలో చిక్కుకొని కాలయాపన చేస్తుంటాడు. సరిగ్గా సమయం వచ్చేసరికి ఆయువు ప్రమాణం అయిపోయింది అని యమకింకర్లు వచ్చి దండిస్తూ తీసుకొని వెళ్ళిపోతుంటే అప్పుడు బాధపడతాడు మీ జీవుడు. అయ్యో, ఏ పుణ్యం చేయలేదు నేను, ఎంత పాపం మూటగట్టుకున్నాను, వీటన్నిటి కోసం తప్పించాను కదా అశాశ్వతమైన వాటి కోసం అని బాధపడతాడు. ఓ రాజా, అడవులో చెట్లు, పశువులు, పక్షులు ఇవన్నీ కూడా విష్ణు కథలు వినకుండా బతుకుతున్నాయి.
ఓ రాజా, అడవుల్లోని చెట్లు పూలగుత్తులతో ఆకాశం దాకా పెరుగుతాయి, అవి బతకడం లేదా? పల్లెసీమల్లో తిండి తిప్పలు మైదునాది కోరికలతో పశువులు జీవించడం లేదా? తోలుతిత్తులు ఎగ ఊపిరి దిగ ఊపిరి కానీ ఏతంగా పని చేసుకోవడం లేదా? ఊర పందులు కుక్కలు ఇంటింటికి దిక్కుమాలినవి దీనంగా తిరగడం లేదా? ఒంటెలు గాడిదలు పెద్ద పెద్ద బరువులు మోస్తున్నాయి కదా. విష్ణువుని తెలుసుకోలేని జీవులందరూ కూడా అడవుల్లోనో ఇళ్లలోనో ఇంద్రియ సుఖాల్లోనో పనికిమాలిన బతుకుతున్నారు. సునాయాసంగా బతుకుని ఈడ్చవచ్చు అనుకోవడం ప్రతి ప్రాణికి, అంటే మానవుడు కూడా ఈ ప్రాణుల లాగా అతను కూడా ఆలోచిస్తున్నాడు. అడవుల్లో తిరిగే జంతువులు చెట్లు పక్షులు ఎలాంటివో ఆ విష్ణు కథలు తెలియని మానవుడు కూడా నర పశువు లాంటి వాడు. ఊరపందులు కుక్కలు గాడిదలు పశువులు చెట్లు మొదలైన వాటితో సమానంగా కాలగమనం చేస్తుంటాడు. హరిభజన చేయక కేవలం ఆహార నిద్రాదుల్లో గడిపేవారి జీవితం ఎందుకు కొరగానిది అని సుఖమహర్షి చెప్తున్నారు. విష్ణు కీర్తనములు వినని కర్ణంబులు కొండల బిలములు కువలయేష చక్రి పద్యంబులు చదువని జిహ్వలు కప్పల జిహ్వలు కౌరవేంద్ర శ్రీ మనోనాథు వీక్షింపని కన్నులు కేకి పించాక్షులు కీర్తిదైత కమలాక్షు పూజకు గాని హస్తంబులు శవము హస్తంబులు సత్యవచన హరిపద తులసీదళామోదర తెలియని ముక్కు పంది ముక్కు ముని చరిత్ర గరుడ గమను భజన గతి లేని పదములు పాదపముల పాద పటల మనగా. ఓ మహారాజా, హరినామ సంకీర్తనలు విన్న చెవులు ఎలాంటివి అంటే కొండ గుహలు లాంటివి. ఓ కురురాజా, విష్ణువుని గుర్చిన పద్యాలు చదవని నాలుకలు కావు, అవి కప్పల నాలుకలు లాంటివి. ఓ కీర్తిమంతుడా, లక్ష్మీ హృదయనాథుడైన విష్ణుమూర్తిని దర్శించని కన్నులు నెమలి పింఛంలో కన్నులు. వాటిని కన్నులు అని అంటాం, నిజంగా కన్నులు కాదు. ఓ సత్యవచన, పుండరీకాక్షుని పాద పూజ చేయని చేతులు కాదు, అది చనిపోయిన వాడి చేతులు లాంటివి. మునుల్లాగా విష్ణు కథలు మన్నం చేసుకుంటున్న ఓ పుణ్య చరిత్రుడా, విష్ణు పాదాల మీద తులసీదళ పరిమళం పీల్చని ముక్కు పంది ముక్కు లాంటిది. ఓ పుణ్యవర్తనుడా, గరుడ వాహనుడైన విష్ణుని భజన మందిరాన్ని దర్శించడానికి పోని పాదాలు చెట్ల మొదలు లాంటివి. విష్ణు కథా ప్రసంగాల సంకల్పం లేని అవయవాలన్నీ కూడా నిరర్థకమైనవి. విష్ణు ధ్యాన సంకల్పం గల అవయవాలే సార్థకమైనవి అని హరి సంకీర్తనం శ్రవణం దర్శనం పాదపూజనం ఆరాధనం చేయని ఆయా అవయవాలు నిర్జీవమైన వాటితో సమానమైనవి అని సుఖమహర్షి పరీక్షిత్తుతో చెప్పి ఎలా పరమాత్మని సేవించాలి, నారాయణుని దివ్య నామాక్షరములపై గరగని మనములు కఠిన శిలలు మురవైరి కథలకు ముదితాసురు రోమాంచ మిళితమయ్యుండని మేను ముద్దు చక్రికి మొక్కని జడుని యౌదల ఉన్న కనక కిరీటంబు కట్టెమోపు మాధవార్పితముగా మనని మానవు సిరి వన దుర్గ చంద్రికా వైభవంబు కైట భారీ భజన కలిగి ఉండని వాడు గాలిలోన నుండి కదలు శవము కమల నాభు పదము గణని ప్రాణి బ్రతుకు పసిరి కాయలోని ప్రాణి బతుకు. ఆ పరమాత్మని ఎవరైతే ధ్యానం చేయరో, ఎవరైతే పరమాత్మ గురించి ఆలోచించరో వాళ్ళు ఎలాంటి వాళ్ళు? నారాయణుని పవిత్రమైన నామాక్షరాలకు కరగని మనస్సులు కావు, అవి గట్టి బండరాళ్ళు. విష్ణుదేవుడి కథలు విని ఆనంద భాష్పాలతో పులకించని ఒళ్ళు కాదది, ఒట్టి మొద్దు లాంటిది. పరమ పురుషునికి తల వంచి మొక్కని అజ్ఞాని నెత్తిన పెట్టుకునే బంగారు కిరీటం. వాడు ఎంత ధనవంతుడైనా రాజైనా సరే అది కిరీటం కాదు, ఓ బరువైన కట్టెల మోపు లాంటిది. విరాట్ పురుషుడికి అర్పించని మనస్సు మానవ సంపద అంతా కూడా సంపద కాదు, అడవి కాచిన వెన్నెల లాంటిది. మహావిష్ణువుని సేవించని ఊపిరి కదిలే శవం లాంటిది. అలాంటి వాడి ఊపిరి ఉన్నా లేనివాడితో సమానం. హరిపాదాలను ఆశ్రయించని బతుకు పట్టుకాయలో పురుగు ఉంటుంది కదా, ఆ పురుగు లాంటిది. విష్ణువు భజించలేని వాడు గాలికి నడుస్తున్న శవం లాంటివాడు అని సుఖమహర్షి అంత గట్టిగా చెప్పేసి పరిషత్తు మనస్సు కొత్తగా చిగురించింది, ఆయన బుద్ధి వికసించింది, తేటపడింది. సుతుల హితుల విడిచి చుట్టాల విడిచి ఇల్లాలి విడిచి బహుబలాలి విడిచి రాజు హృదయమిడియే రాజీవ నయనుపై ధనము విడిచి జడ్డు ధనము విడిచి. ఎప్పుడైతే ఈ మాటలు చెప్పారో సుఖమహర్షి, ఆ పరీక్షన్ మహారాజుకి తనకు అన్నబిడ్డలు, తన మంచిని కోరేవాళ్ళు, చుట్టపక్కలు,
కట్టుకున్న భార్య, సైనిక బలగం, సంపద వీటన్నిటి మీద ఆసక్తి పోయింది. ఆ పరమాత్మ మీదే మనస్సుని నిలుపుకున్నాడు. ఈ విధంగా చనిపోయడం అనే భయం ఏమాత్రం లేకుండా ధర్మార్థ కామాలు మూడింటిని మానుకుని ఆ పురుషోత్తముని మీద మనస్సు నిలిపి అంత్యకాలం గడపాలి అనే అభిప్రాయంతో పరీక్షణ్ మహారాజు సుఖ మహర్షితో ఇలా అన్నారు: బ్రాహ్మణోత్తమ, వాసుదేవుని సర్వజ్ఞుడవైన నీవు సంస్కృతి చేయన్ సర్వభ్రాంతులు వదిలే మహోర్వీశ్వర వర్య మానసోత్సవమగుతున్. నాకు చాలా ఆనందం కలిగింది. ఓ బ్రాహ్మణోత్తమ, నువ్వు ఎంత చక్కగా ఎరుగున్నవాడువు. వాసుదేవుడు సర్వలకు ఆత్మస్వరూపుడు. అతన్ని నువ్వు కీర్తిస్తుంటే నాలోని భ్రమలన్నీ పటాపంచలయ్యాయి. నా మనస్సు ఆనందంతో ఉప్పొంగిపోతోంది అని. ఓ వేదవేద్య, ఈ పరమాత్మ ఎలా ఈ సృష్టిని సృష్టించాడు? ఈ సొండు హరి విష్ణుడు ఈ విశ్వమంతయు బుట్టించు రక్షించు బొలియ చూచు బహుశక్తియుతుడగు భగవంతుడవ్యయు దాదినే శక్తులను ఆశ్రయించి బ్రహ్మ చక్రాది రూపముల వినోదించే క్రమమునను ఏకకాలమునను ప్రకృతి గుణములం బట్టి గ్రహించుట ఏకత్వమున నుండు ఈశ్వరుండు భిన్న మూర్తి ఎగుతు బెక్కు విధంబుల నేల యుందునతనికి ఏమి వచ్చే నుండకున్న తాపసోత్తమ తెలుపవే వెక్క తోడ నాకు వేద విద్య. ఆ పరీక్షణ్ మహారాజు సుఖమహర్షిని అడుగుతున్నారు: ఓ వేద విద్య, పరమేశ్వరుడైన ఈ మహావిష్ణువు ఈ ప్రపంచాన్ని ఎలా పుట్టించాడు? ఎలా కాపు కాశాడు? ఎలా అంతం చేశాడు? మహాశక్తిమంతుడు అవ్యయుడు అయిన భగవానుడు మొదట్లో ఏ శక్తిని ఆశ్రయం చేసుకొని బ్రహ్మ, ఇంద్రుడు మొదలైన రూపాల్లో ఆనందించగలిగాడు? ఈ సృష్టిని సహజ సిద్ధమైన ప్రకృతి స్వభావాన్ని పెట్టి వరుసపెట్టి సృష్టించాడా? మొత్తం అంతా ఒకేసారి స్వీకరించాడా? లేకపోతే విడివిడిగానా? ఈశ్వరుడు ఒక్కడే అయినా విభిన్న రూపాల్లో విభిన్న భావాల్లో ఎందుకున్నాడు? అలా ఉండకపోతే అతనికి ఏంటి నష్టం? ఈ సంగతులన్నీ కూడా నాకు విడమరిచి చెప్పవలసింది అని చెప్తే ఆ పరిషత్తుకి మాటలకు సుఖమహర్షి చాలా ఆనందపడి మరింత వివరంగా చెప్పాలని ఉబలాట పడ్డాడు. సర్వోత్తమ గుణాలు కలిగిన వారిలో అగ్రేసరుడైన తపోధనుడు సుకుడు తన మనస్సులో ఇలా అనుకున్నట్ట: పరుడై ఈశ్వరుడై మహామహిముడై ప్రాదుర్భవ స్థాన సంహరణ క్రీడనుడై త్రిశక్తియుతుడై అంతర్గత జ్యోతి అయి పరమేష్టి ప్రముఖామరాధిపులకున్ భావింపరాకుండు దుస్తర మార్గంబున దేజరిల్లు హరికిన్ తత్వార్థినై మృక్కెదన్. సుఖమహర్షి ఆ పరమాత్మకి దండం పెట్టుకుంటున్నాడు. శ్రీహరి తత్వాన్ని అర్థించి ఆయనకు నమస్కరించుకున్నాడు సుఖమహర్షి. ఆ శ్రీహరి పరమేశ్వరుడు అనంత మహిమాత్ముడు, సృష్టి స్థితి ప్రళయ కేళి తత్పరుడు, త్రిమూర్తి ఆత్మకుడు, ఆత్మ ప్రకాశుడు, బ్రహ్మ మొదలైన సురపతులకు అందని పొందని త్రోవలో వెలుగొందేవాడు. లోకంలో గోచరించే సత్యస్థితిని బ్రహ్మంలో ఆ సుఖమహర్షి చూడగలిగాడు. చూసి ఆ సుఖమహర్షి ఆ పరమాత్మ గురించి అనుకుంటున్నాడు. ఆ పరమ పురుషుడు ఉత్తముల పాపాలను నివారించగలవాడు, అధర్ముల తప్పులను అడ్డుకోగలవాడు, సమస్తము తానుగా పూర్తి ఆకారం దాల్చినవాడు, పరమహంసల ఆశ్రమంలో నివసించే మునుల హృదయ కమల కన్నికలో ఆత్మజ్ఞానంతో ఉండేవాడు, యాదవుల్లో ఉన్నతుడు, సమస్త కళ్యాణ గుణాలతో శోభిల్లే మహితాత్ముడు, ఉత్తమ భక్తి పరులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాడు, భక్తిభావం లేని వాళ్ళకి అర్థం కానివాడు, మించిపోని తులలేని ఎల్లలు లేని అనుష్ఠాత తన స్వరూపమే అయిన బ్రహ్మమునందు విహరించేవాడైన ఆ పరమేశ్వరునికి నమస్కరిస్తున్నాను అని. ఏ విభు వందనార్చనములు ఏ విభు చింతయు నామకీర్తనం బే విభు లీలద్భుతములెప్పుడు సంశ్రవణంబు సేయదు శ్రావలి బాసి లోకము శుభాయత వృత్తి చెలంగునండ్రు నేనా విభునాశ్రయించద నఘౌఘ నివర్తను భద్రకీర్తనున్. ఏ పరమ పురుషుణ్ణి గూర్చి చేసిన ఆ దండం పెట్టడం, పూజ, చింతనం, సంకీర్తన, అబ్బురపరిచే విలాసాలు వింటున్న కొద్దీ చేసిన పాపాలన్నీ కడిగినట్లు పోతాయో, లోకమంతా శుభమయంగా విరాజిల్లుతుందో అలాంటి పాపహరుణ్ణి, మాధుర్యమయుణ్ణి, శ్రేయోదాయకుణ్ణి నేను శరణు వేడుకుంటున్నాను అని. ఏ పరమేశు పాదయుగం ఎప్పుడు గోరి భజించి నేర్పరుల్ లోపలి బుద్ధితో నుభయ లోకములందుల జడ్డుమాసి ఏ తాపము లేక బ్రహ్మగతి దారు శ్రేములై చెరింతు రేనా పరమేశు మొక్కెద నఘౌఘ నివర్తను భద్రకీర్తను.
నేర్పులైన వాళ్ళు ఏ పరమేశ్వరుడి పాదాలను పట్టుకుని ఎల్లవేళలా కోరి పూజిస్తూ ఉంటారో, తమ అంతఃకరణంలో ఇహపర లోకాల సంబంధాన్ని విడిచిపెట్టి ఏ విధమైన కలత లేకుండా స్థిరంగా బ్రహ్మపదాన్ని చేరే మార్గంలో చరిస్తారో, అలాంటి పరమేశ్వరుడికి పాపహరుడు భక్తి కీర్తనుడు అయిన ఆ మహావిష్ణువుకి నేను మొక్కుకుంటాను. తపముల చేసి అయిన మరి దానములు ఎన్నియు చేసి అయిన నే జపముల చేసి అయిన ఫల సంచయం ఎవ్వని చేర్పకున్న హేయ పదములై దురంత విపదంచిత రీతిగా నొప్పుచుండు నయ్య పరిమితున్ భజించదనఘౌగా నివర్తను భద్రకీర్తనున్. ఏ తపస్సులు చేసైనా సరే, దాన ధర్మాలు చేసైనా, జపాలు చేసైనా పొందిన పుణ్యఫలాన్ని ఆ పరమేశ్వరుడికి సమర్పించాలి. అలా సమర్పించుకోనివి తుచ్చమైనవి అవుతాయి, దరిదాపు లేని ఆపదల పాలు పడేలా చేస్తాయి. దేశము కాలములనే అవధుల్లోని ఆ అనంతుణ్ణి, సర్వ పాపాల నుంచి విముక్తిని ప్రసాదించే ఆ దయామయుణ్ణి, ఆ మంగళ యశస్కుణ్ణి ఎల్లవేళలా నేను కొలుస్తాను అని యవనులు, బోయలు, పుళిందులు, హూణులు, శకులు, కంకులు, అభీరులు, చండాలులు మొదలైన జాతుల వాళ్ళు కర్మల వల్ల చెడు నడత కలిగిన మిగిలిన వాళ్ళు ఆ శుభంకరాత్మను కొలుస్తారు. వాళ్ళంతా భాగవత శ్రేష్ఠులను సేవించి పవిత్ర దేహులై శుభకారులై ఉంటారు. అలాంటి వికారరహితుణ్ణి, సృష్టికర్తను అన్ని వేళల్లో నా మనస్సులో మొక్కుకుంటాను. సుఖ మహర్షి చెప్తున్నారు, తపములు చేసినను, మనోనియతినో, దానవ్రతావృత్తినో, జప మంత్రంబులను, శృతి స్మృతులను, సద్భక్తిను ఎట్లు లబ్ధ పదుండవునని బ్రహ్మరుద్ర ముఖరుల్ భావింతురెవ్వాని నా యపవర్గాధిపుడు ఆత్మమూర్తి సులభండవుగాక నాకెప్పుడు. బ్రహ్మ, ఈశ్వరుడు మొదలైన వాళ్ళంతా ఆ సర్వాత్ముడు, ముక్తి ప్రదాత, ఆత్మస్వరూప దర్శనం చేత సులభుడైన వాడు అయినా అతని పాదప్రాప్తి నాకు ఎలా కలుగుతుంది అని పరితపిస్తుంటారు. అందుకోసం తపస్సు చేయాలా, మనస్సులు నియంత్రించుకోవాలా, దానాలు చేయాలా, నోములు నోచాలా, జపాలు చేయాలా, మంత్రాలు అనుష్ఠించాలా, వేదాలు ధర్మశాస్త్రాలు వల్లించాలా, మంచి భక్తి కలిగి ఉండాలా అని తలపోస్తుంటారు. సిరికి, సకల యజ్ఞాలకు, లోక సృష్టికి, జ్ఞానానికి, లోకానికి, భూమికి, బుద్ధికి, యదువంశానికి పాలకుడు, రక్షకుడు. అలాంటి భక్తి కుశలుణ్ణి సేవింపక మానను అని ఆ పరమ పురుషుడు ఎలాంటి వాడు? అణువో కాక కడున్ మహావిభవుడు, యచ్చిన్నుడు యద్భిన్నుడో చిన్నుడో, గుణియో నిర్గుణుడో ఎటంచు విభుదుల్ గుంఠీభవత్తత్వ మార్గణులై ఏ విభు పాద పద్మ భజనోత్కర్షంబులందత్వ మీ క్షణమున్ చేసదరట్టి విష్ణు బరమున్ సర్వాత్మ సేవించదన్. ఆ పరమ పురుషుడు అణుమాత్రుడా, మహామహితాత్ముడా, అఖండుడా, అఖండుడు కానివాడా, గుణసహితుడా, గుణరహితుడా అని పండితులు తంటాలు పడుతూ తప్పుదారి పట్టి అసలు తత్వాన్ని తెలుసుకోలేక వీళ్ళు విమర్శలు చేసుకుంటూ ఉంటారు. దేవదేవుని పదకమలాలను ఆశ్రయించి భజనోత్కర్ష వల్ల యథార్థమైన ఆత్మతత్వాన్ని గ్రహిస్తారు. నేను అలాంటి కైవల్యమూర్తిని, సర్వవ్యాపకుని, సర్వాంతర స్వరూపుణ్ణి సేవించుకుంటాను. భాగవతంలో ప్రతి ఘట్టంలోనూ మనకి ఆ పరమాత్మను స్తుతించడం కనిపిస్తుంది అని శ్రీమన్నారాయణుడు ఒకప్పుడు చతుర్ముఖుడికి లోక సృష్టి పట్ల తలపు కలిగింప చేయాలని సంకల్పించాడు. అందుకోసం భగవానుడు సరస్వతిని నియోగించాడు. ఆ వాగ్దేవి తనకు తానుగా బ్రహ్మను హృదయనాథునిగా వరించింది. వేదరూపిణి అయి ఆయన ఆ ముఖమండలం నుంచి వెలువడి ఆ బ్రహ్మను తిరుగులేని సృజన క్రియా పారంగతుడిని చేసింది. అలాంటి ఉత్తమ గుణవంతుడైన విష్ణువుని నేను ఉపాసించడం మొదలెడతాను. అంతటా తాను నిండి ఉన్నవాడే అయిన పంచభూతాల పరస్పర సంయోగంతో శరీరములు అనే పురాల్ని సృష్టించాడు. అతడు వీటిలో పురుష భావంతో ఎలాంటి మార్పు అంటనే చిత్తంతో ప్రకాశిస్తుంటాడు. పంచభూతాల్లో 11 ఇంద్రియాలు తేజాన్ని ప్రసరింపజేసి వాటి మహాత్మ్యంతో 16 కళారూపాల్లో వెలుగొందుతాడు. వీటితో జీవత్వం అనే నర్తన క్రీడ జరిపి వినోదిస్తుంటాడు. అటువంటి అవ్యయుడు, స్థిరుడు అయిన భగవంతుడు తన మనస్సును అంకురించిన పూల వంటి కోమలమైన మాటల మాలికలతో నవరసాల మకరంద మాధుర్య సంపద ఉట్టిపడే విధంగా సజ్జనుల యొక్క హృదయాల్లో, వారి మనోభావాలలో తన దివ్య దర్శనాన్ని అనుగ్రహిస్తాడు. ఆ స్వామి నా వాక్కులో నిలిచి ఉండుగాక అని సుఖమహర్షి పరీక్షిత్తుతో చెప్తూ, మానధనుల్ మహాత్ములు సమాధి నిరూఢులు
యన్ముఖాంబుజ జ్ఞానమరందపానమున నాత్మ భయంబుల బాపి ముక్తులై లూనత నొందరట్టి మునిలోక శిఖామణికిన్ విశంకట జ్ఞానతమో నభోమణికి సాధు జనాగ్రణికేను ముఖ్యదన్. నేను నమస్కారం చేస్తున్నాను. సుఖమహర్షి మొదలెడుతున్నారు భాగవత గాథలు. అందుకని నమస్కారం చేస్తూ మానధనులు, మహాపురుషులు, పరిపూర్ణ సమాధి నిష్ఠులైన మునిజనులు ఏ మహర్షి ముఖం నుండి జాలువారే జ్ఞాన మకరందాన్ని తదేక ధ్యానంతో పానం చేస్తారో లోపలి భీతిని లెక్క చేయకుండా ఉత్తమ లోకంలో ఉన్నతగతి పొందుతుంటారు. అలాంటి ఋషిశ్రేష్ఠుడు, అమితమైన అజ్ఞానమైన చీకటికి సూర్యుడు వంటి వాడు, సాధు సత్తముడైన వ్యాస భగవానుడికి నేను నమస్కారం చేస్తున్నాను. ఎందుకంటే ఆ వ్యాస మహర్షి సుఖ మహర్షికి తండ్రి. ఆయనే ఈ భాగవతాన్ని సుఖ మహర్షి చేత చదివించారు అని ఇలా ప్రార్థన చేసి భాగవత గాథలని నారదుడు బ్రహ్మను సృష్టి గురించి అడగడం గురించి మొట్టమొదట ప్రారంభించారు సుఖ మహర్షి. ఇక్కడ ఈ ఘట్టాన్ని ఆపుచేద్దాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. యదక్షర పదభ్రష్టం మాత్రహీనంతే యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ. నారాయణ నమోస్తుతే. శ్రీమన్నారాయణ నమోస్తుతే. లక్ష్మీనారాయణ నమోస్తుతే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జయ శ్రీకృష్ణ.